హలో చిల్డ్రన్, ఈరోజు మన హీట్ పార్ట్ 7లో ఇవోపరేషన్ అనే కాన్సెప్ట్ని మనం చదువుకోబోతున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ఇక్కడ మనం కొన్ని తడి బట్టలు ఆరవేసి ఉండడం మనం చూస్తున్నాం. కొంతసేపు అయ్యాక ఆఫ్టర్ సమ్ టైమ్ వీ విల్ గెట్ ద డ్రై క్లాత్స్, పొడి బట్టల్ని మనం చూస్తాం. మరి ఈ తడి బట్టల్లో ఉన్న నీరు ఏమైపోయినట్లు ఎప్పుడన్నా ఆలోచించారా మీరు? అలాగే మన నేలని వాటర్తో క్లీన్ చేసినప్పుడు, తుడిచినప్పుడు తడిగా ఉంటుంది కదా. ఆఫ్టర్ సమ్ టైం మనకేం కనిపిస్తుంది? పొడిగా కనిపిస్తుంది. అంటే ఈ తడిగా ఉన్న నేల పొడిగా మారింది అంటే ఆ వాటర్ ఎక్కడికి వెళ్ళిపోయినట్లు? వాటర్ ఎందుకు డిసప్పేర్ అయింది? ఎప్పుడైనా ఆలోచించారా? అలాగే ఇఫ్ యు పోర్ సమ్ డ్రాప్స్ ఆఫ్ స్పిరిట్ ఆన్ యువర్ హ్యాండ్, చల్లగా అనిపిస్తుంది. అలాగే కొద్దిసేపు అయిన తర్వాత కనుక మీరు ఆఫ్టర్ సమ్ టైం చూసినట్లయితే ఆ స్పిరిట్ డిసప్పేర్ అయిపోతుంది. అంటే ఈ తడి బట్టల్లో ఉన్న నీరేమైంది? మనము నేలను తుడిచినప్పుడు మన వాటర్ తర్వాత పొడిగా మారింది కాబట్టి ఆ వాటర్ ఏమైంది? ఈ స్పిరిట్ ఎందుకు చల్లగా అనిపించింది మన చేతి మీద వేసుకున్నప్పుడు? అలాగే స్పిరిట్ డిసప్పేర్ అయిపోవడానికి గల కారణాలేమిటి? వీటన్నిటిని గురించి తెలుసుకోవాలంటే వీ హ్యావ్ టు లెర్న్ ఇవాపరేషన్. అలాగే ఇంకొక యాక్టివిటీ కూడా మీకు చూపిస్తున్నాను. ఐ హ్యాడ్ టేకెన్ 2 పెట్రీ డిషెస్. ఈక్వల్ అమౌంట్ ఆఫ్ స్పిరిట్ ఐ హ్యాడ్ టేకెన్ ఇన్ దీస్ 2 పెట్రీ డిషెస్. ఫస్ట్ పెట్రీ డిష్ని నేను ఫ్యాన్ గాలికి ఎక్స్పోజ్ చేశాను. సెకండ్ పెట్రీ డిష్ మీద మూత పెడుతున్నాను. ఏం జరుగుతుందో చూద్దాం. చూడండి. ఆఫ్టర్ సమ్ టైమ్ ఇఫ్ యూ అబ్జర్వ్ బోత్ ద పెట్రీ డిషెస్, ఫస్ట్ పెట్రీ డిష్లో ఉన్న స్పిరిట్ మనకి మాయమైపోతుంది, ఉండదు, ఏమి ఉండదు. సెకండ్ పెట్రీ డిష్లో కొంత స్పిరిట్ అనేది ఉంటుంది. అంటే ఫ్యాను గాలి పెట్టినప్పుడు, ఫ్యాను మూత పెట్టినప్పుడు ఏదో డిఫరెన్స్ ఉంది. అంటే ఇవోపరేషన్లోనే డిఫరెన్స్ ఉంది. అంటే రేట్ ఆఫ్ ఇవోపరేషన్ని ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్ ఉన్నాయి. కాబట్టి ఈ క్లాస్లో మనం వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఇవోపరేషన్ అండ్ ద ఫ్యాక్టర్స్ దట్ ఎఫెక్ట్ రేట్ ఆఫ్ ఇవోపరేషన్. ఓకే, నౌ లెట్ us discuss what is evaporation. The change of phase from liquid state to gaseous state. ఆల్రెడీ మనం లాస్ట్ సెషన్లో చేంజ్ ఆఫ్ ఫేజ్ ఫ్రమ్ లిక్విడ్ స్టేట్ టు గ్యాసియస్ స్టేట్ని బాయిలింగ్ అన్నా, ఇవాపరేషన్ అన్నాం. ద చేంజ్ ఆఫ్ లిక్విడ్ phase from gaseous phase at a constant temperature at the boiling point is called boiling, at a constant temperature. But the change of liquid phase to gaseous phase at any temperature below its boiling point, that is called evaporation. ఇప్పుడు మనం ప్రాసెస్ ఆఫ్ ఇవాపరేషన్ ఎలా జరుగుతుంది అనేది చూద్దాం. హియర్ యూ కెన్ సీ the molecules of the liquid are moving with random speed continuously. చూస్తున్నాం మనం ఆ మాలిక్యూల్స్ విత్ ర్యాండమ్ స్పీడ్స్తో కంటిన్యూస్గా మూవ్ అవుతూ ఒకదానితో ఒకటి కొలైడ్ అవుతున్నాయి. ఆ కొలైడ్ అయినప్పుడు దే విల్ ట్రాన్స్ఫర్ ద ఎనర్జీ టు ద అదర్ మాలిక్యూల్స్. ఈ కొలిజన్ ప్రాసెస్లో ఇవేం చేస్తాయి? ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేసుకుంటాయి అన్నమాట. అలాగే ట్రాన్స్ఫర్ చేసుకుంటూ మీరు ఒక విషయం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ లిక్విడ్ లోపల ఉన్న పార్టికల్స్ ఎప్పుడైతే సర్ఫేస్ మీద ఉన్న పార్టికల్ని కొలైడ్ అయ్యి ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తాయో, ఈ సర్ఫేస్ మీద ఉన్న పార్టికల్ హై ఎనర్జీ పార్టికల్గా మారి ఈ లిక్విడ్ సర్ఫేస్ మీద నుంచి మనకి ఎస్కేప్ అయిపోతాయి అన్నమాట. ఈ విధంగా మనకి ఈ సర్ఫేస్ మీద ఉన్న పార్టికల్స్, ఈ లోపల ఉన్న పార్టికల్స్ ద్వారా ఎనర్జీని ఎక్వైర్ చేసి దే విల్ ఫ్లై ఆఫ్, దే విల్ ఎస్కేప్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ద లిక్విడ్. ఎప్పుడైతే ఇవి ఎస్కేప్ అవుతాయో, హై ఎనర్జీ పార్టికల్స్ అయితే ఎస్కేప్ అయిపోతాయి. అదే మీడియం ఎనర్జీ పార్టికల్స్ అయితే ఈ అట్మాస్ఫియర్లో ఉన్న
ఎయిర్ పార్టికల్స్తో అవి కొలైడ్ అయ్యి మళ్ళీ వెనక్కి వస్తాయన్నమాట. చూడండి ఇక్కడ మనకి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి కొన్ని పార్టికల్స్ ఎస్కేప్ అయ్యాయి. మనకి సపోజ్ ఒక 10 పార్టికల్స్ ఎస్కేప్ అయినాయి అనుకుందాం మనం. అందులో కొన్ని పార్టికల్స్ ఎయిర్ పార్టికల్స్ ఉంటాయి కదా, ఇక్కడ ఎయిర్ పార్టికల్స్తో మళ్ళీ కొలైడ్ అయ్యి వెనక్కి వస్తాయి అన్నమాట. అలాగే హై ఎనర్జీ పార్టికల్స్ అయితే ఎస్కేప్ అయిపోతాయి, ఈ లిక్విడ్ సర్ఫేస్ నుంచి ఎస్కేప్ అయిపోతాయి. ఎప్పుడైతే ఈ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఎస్కేప్ అయినవి ఎక్కువగా ఉన్నాయో రిటర్న్డ్ బ్యాక్ కన్నా, అప్పుడు లిక్విడ్ అనేది మనకి డిక్రీజ్ అవుతూ ఉంటుంది. దీనినే మనం ఇవాపరేషన్ అంటాం. ద నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఎస్కేప్డ్ మస్ట్ బి గ్రేటర్ దాన్ ద నెంబర్ ఆఫ్ పార్టికల్స్ రిటర్న్డ్ అనమాట. అప్పుడు మనకి లిక్విడ్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి దట్ ఈస్ కాల్డ్ ఇవాపరేషన్. అలాగే ఈ ఇవాపరేషన్ అనేది మనకి కొంతవరకు కంటిన్యూ అవుతుంది. అసలు లిక్విడ్ డిసప్పేర్ అవ్వడానికి గల కారణం ఏమిటి అంటే, ఇందాక మనం మూత పెట్టిన దాంట్లో చూడండి కొంతవరకే మనకి స్పిరిట్ మనకి ఇవాపరేట్ అయింది, మిగిలింది అలాగే ఉంది. కానీ ఎప్పుడైతే మనం అట్మాస్ఫియర్లో ఉన్న ఎయిర్కి ఎక్స్పోజ్ చేసామో, ఫ్యాన్ గాలి పెట్టాం కదా ఇందాక స్పిరిట్ ఎక్స్పోజ్ చేసినప్పుడు, ఆ అట్మాస్ఫియర్ నుంచి ఈ సర్ఫేస్ మీద ఉన్న పార్టికల్స్ ఉన్నాయి కదా, సర్ఫేస్ మీద ఉన్న పార్టికల్స్ ఏం చేస్తాయంటే ఇవి మనకి ఎనర్జీని తీసుకొని కంటిన్యూస్గా మనకి ఎస్కేప్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. అంటే మళ్ళీ ఇది సర్ఫేస్ అవుతుంది, ఇలా సర్ఫేస్ మీద ఉన్న పార్టికల్స్ అన్నీ మనకి నెమ్మదిగా లిక్విడ్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే కంటిన్యూస్గా దే విల్ అక్వైర్ ద ఎనర్జీ ఫ్రమ్ ద ఎయిర్, ఎక్స్పోజర్ ఎయిర్ అనమాట. మన అట్మాస్ఫియర్లో ఎక్స్పోజర్ పెట్టినప్పుడు ఈ విధంగా లిక్విడ్ డిసప్పేర్ అవుతూ ఉంటుందన్నమాట. దీన్నే మనం ఏమన్నాం, ఇవాపరేషన్ అన్నాం. దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ ఇవాపరేషన్. ఓకే, ఇవాపరేషన్ ఈజ్ అ సర్ఫేస్ ఫినామినా అన్నాం. ఎందుకని, మనకి సర్ఫేస్ మీద నుంచి మనకి మాలిక్యూల్స్ అన్నీ కూడా, పార్టికల్స్ అన్నీ కూడా ఎస్కేప్ అవుతున్నాయి. ఇక్కడ ఇంకొక విషయం మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఏంటవి, మనకి ఈ పార్టికల్స్ ఈ సర్ఫేస్ మీద ఉన్న పార్టికల్స్కి ఎనర్జీని ఇస్తున్నాయి. ఈ పార్టికల్స్ సర్ఫేస్ మీద ఉన్న పార్టికల్స్కి ఎనర్జీని ఇస్తున్నాయి. ఈ పార్టికల్స్ అంటే ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తున్నాయి, ఎనర్జీని ఇస్తున్నాయి. అంటే ఈ పార్టికల్స్ ఎనర్జీని కోల్పోతున్నాయి, దే ఆర్ లూజింగ్ దేర్ ఎనర్జీ. ఎప్పుడైతే ఎనర్జీని లూజ్ చేసుకుంటాయో టెంపరేచర్ డిక్రిమెంట్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే టెంపరేచర్ డిక్రిమెంట్ ఉంటుందో మనకి చల్లటి ఫీలింగ్, కూల్ ఫీలింగ్ అనేది కలుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఈ పార్టికల్స్ ఎనర్జీని కోల్పోవటం వల్ల, టెంపరేచర్ డిక్రిమెంట్ వల్ల కూల్ ఫీలింగ్ కలుగుతుంది. కాబట్టి ఇవాపరేషన్ ఈజ్ ఏ కూలింగ్ ప్రాసెస్. కాబట్టి ఇవాపరేషన్ ఈజ్ ఏ సర్ఫేస్ ఫినామినా అనొచ్చు, ఇవాపరేషన్ ఈజ్ ఏ కూలింగ్ ప్రాసెస్ కూడా అనొచ్చు. ఇప్పుడు మీ టెక్స్ట్ బుక్లో ఈ ఇవాపరేషన్ అనే ప్రాసెస్ అంతా కూడా ఇలా రాసుంది. మీరు చక్కగా ఒకసారి చదివినట్లయితే ఏ విధంగా ఈ ప్రాసెస్ జరుగుతోంది. ఫస్ట్ మనకి ర్యాండమ్ స్పీడ్స్తో కొలైడ్ అవ్వటము, మనకి కొలిజన్ జరిగినప్పుడు ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేయడము, ఆ సర్ఫేస్ మీద ఉన్న పార్టికల్స్ ఎనర్జీని గెయిన్ చేసుకున్నప్పుడు అవి ఎస్కేప్ అవ్వడము, కొన్ని పార్టికల్స్ ఎస్కేప్ అయిన పార్టికల్స్లో కొన్ని ఎయిర్ పార్టికల్స్తో కొలైడ్ మనకి బ్యాక్కి రావటము, నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఎస్కేప్ అయ్యేవి ఎక్కువగా ఉంటే దాన్ని ఇవాపరేషన్ అంటాము. ఒకవేళ మనం అట్మాస్ఫియర్లో ఉన్న ఎయిర్కి ఎక్స్పోజ్ చేసినట్లయితే ఆ అట్మాస్ఫియర్ నుంచి కూడా ఎనర్జీని తీసుకొని ఈ సర్ఫేస్ మీద ఉన్న పార్టికల్స్ మనకి ఎక్కువగా ఎస్కేప్ అవ్వడం, కంటిన్యూస్గా ఎస్కేప్ అయ్యి మనకి ఈవెన్ ఆ లిక్విడ్ మనకి డిసప్పేర్ అవ్వడానికి కూడా కారణం అవుతుంది. అలాగే మనం ఎప్పుడైతే ఈ లిక్విడ్ లోపల ఉన్న పార్టికల్స్ సర్ఫేస్ మీద ఉన్న పార్టికల్స్కి ఎనర్జీ ఇస్తాయో, ఆ ఎనర్జీని ఇవి ఇచ్చాయి కాబట్టి ఈ లోపల లిక్విడ్ లోపల ఉన్న పార్టికల్స్ ఎనర్జీని కోల్పోతాయి కాబట్టి టెంపరేచర్ డిక్రిమెంట్ వస్తుంది. కాబట్టి
కూలింగ్గా ఫీలింగ్ అనేది కలుగుతుంది కదా, కూలింగ్ ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి ద ఎవాపరేషన్ ఈజ్ ఏ కూలింగ్ ప్రాసెస్ అన్నాం. అంటే ఇవాపరేషన్ ఈజ్ ఎ సర్ఫేస్ ఫినామినా, ఇవాపరేషన్ ఈజ్ ఎ కూలింగ్ ప్రాసెస్. ఇది మనం ఇవాపరేషన్ ప్రాసెస్ ఇప్పుడు చదువుకున్నది మనం. Let us define evaporation. The process of escaping molecules from the surface of a liquid at any temperature. From the surface of a liquid at any temperature. అందుకే మన evaporation is a surface phenomena. Evaporation is a cooling process. ఓకేనమ్మా. నెక్స్ట్ ఇప్పుడు బాయిలింగ్ అంటే ఏంటో చూద్దాం. The phase change from liquid state to gaseous state at any టెంపరేచర్ అయితే ఇవాపరేషన్ అని ఆల్రెడీ చదువుకున్నాం. ఇక్కడ బాయిలింగ్కి వచ్చేసరికి అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అంటాం. ఆ డిఫరెన్స్ జాగ్రత్తగా చూడండి. ద ఫేజ్ చేంజ్ ఫ్రమ్ లిక్విడ్ స్టేట్ టు గ్యాసియస్ స్టేట్ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్, దట్ ఈస్ అట్ ద బాయిలింగ్ పాయింట్ అట్ ఎ గివెన్ ప్రెషర్ ఈజ్ కాల్డ్ బాయిలింగ్. ఇక్కడ చూడండి, బాయిలింగ్లో మనం ఎక్స్టర్నల్గా హీట్ సోర్స్ ఇస్తున్నాము, పార్టికల్స్ అన్నీ ఎనర్జీని ఎక్వైర్ చేసుకొని ఎస్కేప్ అయిపోతున్నాయి పైకి. చూడండి, మన హీట్ సోర్స్ని ఇస్తున్నాం, ఒక స్టవ్ పెట్టి వేడి చేస్తున్నాం, పార్టికల్స్ అన్నీ కూడా ఎనర్జీని ఎక్వైర్ చేసి మనకి ఎస్కేప్ అవుతున్నాయి. అంతేగాని సర్ఫేస్ మీద ఉన్న పార్టికల్స్ మాత్రమే కాదు. ఆ డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీరు ఆ పార్టికల్ మూమెంట్ ఇంకా చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఈ పార్టికల్స్ మొత్తం ఎస్కేప్ అవుతున్నాయి, ఇక్కడ ఓన్లీ సర్ఫేస్ మీద ఉన్న పార్టికల్సే ఎస్కేప్ అవుతున్నాయి చూడండి. కాబట్టి మన బాయిలింగ్ని ఏమనొచ్చు, బల్క్ ఫినామినా అనొచ్చు, అంటే టోటల్గా అన్ని పార్టికల్స్. ఇవాపరేషన్ మనం ఏమనొచ్చు, సర్ఫేస్ ఫినామినా అనొచ్చు. ఓకేనమ్మా. నెక్స్ట్ లెట్ us డిస్కస్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ బాయిలింగ్ అండ్ ఇవాపరేషన్. బాయిలింగ్కి వచ్చేసరికి అకర్స్ అట్ ఫిక్స్డ్ టెంపరేచర్, బాయిలింగ్ పాయింట్ దగ్గర ఈ ఫేజ్ చేంజ్ జరుగుతుంది, లిక్విడ్ టు గ్యాసియస్ స్టేట్. ఇవాపరేషన్కి వచ్చేసరికి అకర్స్ అట్ ఎనీ టెంపరేచర్. బాయిలింగ్ వచ్చేసరికి మనం వేడి చేసినప్పుడు వెంటనే ఎక్కువ తొందరగా మనకి గ్యాసియస్ స్టేట్కి వెళ్తుంది కాబట్టి క్విక్ ప్రాసెస్ అన్న. ఇవాపరేషన్ మనం బట్టలు ఆరవేసినప్పుడు కొంత టైం తీసుకొని అవి పొడిగా మారుతాయి, అంటే స్లో ప్రాసెస్ జరుగుతుంది, ఇవాపరేషన్ జరుగుతుంది అనమాట. టేక్స్ ప్లేస్ త్రూ అవుట్ ద లిక్విడ్. బాయిలింగ్కి వచ్చేసరికి మొత్తం బల్క్ ఫినామినా అన్నాం కదా, త్రూ అవుట్ ద లిక్విడ్. ఇవాపరేషన్కి వచ్చేసరికి టేక్స్ ప్లేస్ ఓన్లీ అట్ ద లిక్విడ్ సర్ఫేస్ ఓన్లీ. అలాగే ఇందాక మీరు అబ్జర్వ్ చేస్తే మనం వాటర్ హీట్ చేసినప్పుడు బబుల్స్ చూసారా, బాయిలింగ్ పాయింట్ రీచ్ అయింది అంటే బబుల్స్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ మనకి బబుల్స్ వస్తాయి, బబుల్స్ ఫామ్ అవుతాయి. ఇవాపరేషన్లో నో బబుల్స్. మనం బట్టలు ఆరవేసినప్పుడు తడి బట్టలు పొడిగా మారేటప్పుడు ఏమైనా బబుల్స్ వస్తాయి, రావు కదా. నో బబుల్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ ద లిక్విడ్. బాయిలింగ్లో టెంపరేచర్ రిమైన్స్ కాన్స్టెంట్. 100 degrees దగ్గర ఉన్న వాటర్ 100 degrees దగ్గర స్టీమ్గా మారటం మనం రోజు చూస్తూ ఉంటాం, అంటే అక్కడ టెంపరేచర్ రిమైన్స్ కాన్స్టెంట్. ఇక్కడ టెంపరేచర్ మే చేంజ్. అలాగే బాయిలింగ్లో థర్మల్ ఎనర్జీ సప్లైడ్ బై అన్ ఎనర్జీ సోర్స్. ఇందాక మనం స్టవ్ పెట్టి వేడి చేసాం కదా, ఇక్కడ ఇవాపరేషన్కి వచ్చేసరికి థర్మల్ ఎనర్జీ సప్లైడ్ బై ద సరౌండింగ్స్లోని హీట్ ఎనర్జీని తీసుకుంటాయి అన్నమాట. కాబట్టి దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ బాయిలింగ్ అండ్ evaporation. Now let us see the factors affecting evaporation. The rate of evaporation depends upon surface area, temperature, humidity and wind speed. Let us see one by one. ఇక్కడ నేను ఒక బౌల్, ఒక టెస్ట్ ట్యూబ్. ఎందుకు బౌల్ టెస్ట్ ట్యూబ్ తీసుకున్నా అంటే ఎక్స్పోజ్డ్ సర్ఫేస్ ఏరియా బౌల్కి ఎక్కువగా ఉండేట్లు, టెస్ట్ ట్యూబ్లో తక్కువగా ఉంది. మీరు అలాంటివి ఏదైనా ఒక రెండు తీసుకోవచ్చు, ఒకటి తక్కువ సర్ఫేస్ ఏరియా, ఒకటి ఎక్కువ సర్ఫేస్ ఏరియా. ఇది ఆల్రెడీ సర్ఫేస్ ఫినామినా ఇవాపరేషన్ అనేది ఎంత ఎక్స్పోజ్డ్ సర్ఫేస్ ఏరియా ఎక్కువగా ఉంటే మనకి మాలిక్యూల్స్ ప్రజెంట్ అంత సర్ఫేస్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి తొందరగా ఫ్లై ఆఫ్, తొందరగా ఎస్కేప్ అయిపోతాయి. కాబట్టి సర్ఫేస్ ఏరియా పెరిగే కొద్దీ ఇవాపరేషన్ కూడా పెరుగుతూ ఉంటుంది కదా. కాబట్టి సర్ఫేస్ ఏరియా పెరిగే కొద్దీ రేట్ ఆఫ్ ఇవాపరేషన్ పెరుగుతుంది. ఇది పెరిగితే అది పెరుగుతుంది కాబట్టి డైరెక్ట్లీ ప్రపోర్షనాలిటీ రిలేషన్ ఉంది. ద రేట్ ఆఫ్ ఇవాపరేషన్ ఇంక్రీజెస్ విత్ ద సర్ఫేస్ ఏరియా. అండ్ సెకండ్ ఫ్యాక్టర్ హ్యూమిడిటీ. వాట్ ఈస్ హ్యూమిడిటీ? అసలు హ్యూమిడిటీ అంటే ఏమిటి? ద రేట్ ఆఫ్ వేపర్ ప్రజెంట్,
ద అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్ ప్రజెంట్ ఇన్ అట్మాస్ఫియర్ ఈజ్ కాల్డ్ హ్యూమిడిటీ. ద అమౌంట్ ఆఫ్ వాటర్ వేపరు అమౌంట్ ఎంత ఉంది అట్మాస్ఫియర్లో, దాన్ని మనం హ్యూమిడిటీ అంటాం. అంటే మనకి రైనీ సీజన్లో మనకి అట్మాస్ఫియర్లో ఎలా మనకి ఎక్కువ వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది. వాటర్ వేపర్, నీటి ఆవిరి శాతం ఎక్కువ ఉంటుంది. కాబట్టి అక్కడ మనం అప్పుడు ఏమంటాం, హ్యూమిడిటీ ఎక్కువగా ఉంది అంటాం. మనకు మంచి సమ్మర్లో మనకి అట్మాస్ఫియర్లో ఆ వాటర్ వేపర్ కంటెంట్ అనేది తక్కువగా ఉంటుంది, కాబట్టి హ్యూమిడిటీ తక్కువగా ఉంది అంటాం. రిలేటివ్ హ్యూమిడిటీ అని మనం ఒక తీసుకున్నట్లయితే అట్మాస్ఫియర్లో ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర కొంతవరకు మాత్రమే వాటర్ వేపర్ని హోల్డ్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. దాన్ని మనం శాచురేషన్ అంటాం. మనకి ఈ శాచురేషను మనకి రైనీ సీజన్లో హ్యూమిడిటీ ఎక్కువగా ఉన్నప్పుడు శాచురేషన్ దాదాపుగా అది రీచ్ అయ్యి ఉంటుంది. కాబట్టి ఈ ఇవాపరేషన్ అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి రేట్ ఆఫ్ ఇవాపరేషను హ్యూమిడిటీ పెరిగితే ఏమవుతుంది, తగ్గుతుంది. అదే నేను మీకు ఒక క్లోజ్డ్ కంటైనరు, ఒక ఓపెన్ కంటైనరు పెట్టాను చూడండి. అంటే ఓపెన్ కంటైనర్ అంటే అట్మాస్ఫియర్గా ఎక్స్పోజ్ అవుతుంది. ఇందా మనం పెట్రీ డిష్లో స్పిరిట్ తీసుకున్నట్టు. అంటే మనకి ఎక్స్పోజ్ అవుతుందంటే మనకి అట్మాస్ఫియర్లో ఉన్న వాటర్ వేపర్ అనేది దాని మీద ఎఫెక్ట్ అనేది ఉంటుంది, హ్యూమిడిటీ అనేది. అందుకని ఒకటి క్లోజ్డ్ కంటైనర్, ఒకటి ఓపెన్ కంటైనర్ తీసుకున్నాను. ఆల్రెడీ మనం ఏం తెలుసుకున్నాం, రేట్ ఆఫ్ ఇవాపరేషన్ హ్యూమిడిటీ పెరిగితే తగ్గుతుంది. మనం ఇందాక స్పిరిట్ మనకి ఓపెన్గా పెట్టినప్పుడు ఎక్కువగా ఉండడము, మనం ఫ్యాన్ గాలి పెట్టకపోయినా ఓపెన్గా పెట్టి ఒకటి మూత పెట్టినప్పుడు ఓపెన్గా ఉన్నప్పుడు ఎక్కువగా ఇవాపరేషన్ జరుగుతుంది. ఓకే, థర్డ్ పాయింట్కి వచ్చినప్పుడు ఎండాకాలం, చలికాలం తీసుకుందాం. మనకి ఏదైనా ఒక పదార్థం, ఒక లిక్విడ్ ఆవిరవ్వటం ఎండాకాలంలో స్పీడ్గా ఉంటుంది. ఎందుకని టెంపరేచర్ ఎక్కువగా ఉందనుకోమ్మా, టెంపరేచర్ ఎక్కువగా ఉంటే ఈ సర్ఫేస్ మీద ఉన్న పార్టికల్స్ ఎక్కువ తొందరగా ఎనర్జీని తీసుకొని ఎస్కేప్ అయిపోతాయి ఈ మనకి లిక్విడ్ సర్ఫేస్ మీద నుంచి. కాబట్టి రేట్ ఆఫ్ ఇవాపరేషన్ టెంపరేచర్ ఎక్కువగా ఉంటే ఎక్కువగా ఉంటుంది, టెంపరేచర్ తక్కువగా ఉంటే తక్కువగా ఉంటుంది. కాబట్టి డైరెక్ట్లీ ప్రపోర్షనాలిటీ. సో ద రేట్ ఆఫ్ ఇవాపరేషన్ ఇంక్రీజెస్ విత్ ద ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్. ఇక్కడంతా కూడా మనం సేమ్ అమౌంట్ ఆఫ్ లిక్విడ్ తీసుకున్నాం, మనం సేమ్ అమౌంట్ ఆఫ్ మనకి టెంపరేచర్ దగ్గర ఉన్నది తీసుకున్నాం లిక్విడ్, గుర్తుపెట్టుకోండి ఆ విషయం. అండ్ వీఆర్ ఎక్స్పోజ్ దోస్ టు ద అట్మాస్ఫియర్. ఇక్కడ విండ్ స్పీడ్కి వచ్చినట్లయితే సేమ్ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ తీసుకున్నాం, సేమ్ టెంపరేచరు. మనం ఒకటేమో ఫ్యాను గాలికి ఎక్స్పోజ్ చేసాం, ఒకటేమో మామూలుగా ఉంచాం. ఫ్యాను గాలికి ఎక్స్పోజ్ చేసిన చోట రేట్ ఆఫ్ ఇవాపరేషన్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకని, ఇక్కడ మనకి సర్ఫేస్ నుంచి మాలిక్యూల్స్, పార్టికల్స్ ఎస్కేప్ అవుతున్నాయి. ఆ ఎస్కేప్ అయ్యేటప్పుడు ఈ ఫ్యాను గాలి పెట్టినప్పుడు ఈ ఫ్యాను గాలికి ఈ విండ్ స్పీడ్కి ఇదేమవుతుంది, బ్లోన్ ఆఫ్ అయిపోతాయి అనమాట. అంటే ఇక వెనక్కి వచ్చే పార్టికల్స్ తగ్గిపోతాయి, అవి ఇక ఆ బ్లోన్ ఆఫ్ అయ్యేసరికి అట్మాస్ఫియర్లోకి ఎస్కేప్ అయిపోతాయి అన్నమాట. దాంతో ఎస్కేప్ అయ్యే పార్టికల్స్ మనకి సర్ఫేస్ మీద నుంచి ఎక్కువగా ఉంటాయి రిటర్న్ కంటే కూడా ఇంతకు ముందు కన్నా. కాబట్టి మనకి రేట్ ఆఫ్ ఇవాపరేషన్ పెరుగుతుంది అనమాట. కాబట్టి రేట్ ఆఫ్ ఇవాపరేషన్ ఇంక్రీజెస్ విత్ ద ఇంక్రీజ్ ఇన్ విండ్ స్పీడ్. మనం సమరైజ్ చేసినట్లయితే సర్ఫేస్ ఏరియా పెరిగినా, టెంపరేచర్ పెరిగినా, విండ్ స్పీడ్ పెరిగినా రేట్ ఆఫ్ ఇవాపరేషన్ పెరుగుతుంది. హ్యూమిడిటీ పెరిగితే మాత్రం రేట్ ఆఫ్ ఇవాపరేషన్ తగ్గుతుంది. కాబట్టి ఈరోజు మనం వాట్ ఈజ్ ఇవాపరేషన్ అండ్ ప్రాసెస్ ఆఫ్ ఇవాపరేషన్, వాట్ ఈజ్ బాయిలింగ్ అండ్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఇవాపరేషన్ అండ్ బాయిలింగ్, and also we learnt about the factors affecting the rate of evaporation. ఇప్పుడు ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ అడిగారు, ఎలా రాయాలి? సజెస్ట్ అన్ ఎక్స్పెరిమెంట్ టు ప్రూవ్ దట్ ద రేట్ ఆఫ్ ఇవాపరేషన్ ఆఫ్ ఎ లిక్విడ్ డిపెండ్స్ అపాన్ ఇట్స్ సర్ఫేస్ ఏరియా. ఆ క్వశ్చన్నే మార్చి ఏంగా రాశారు, టు ప్రూవ్ దట్ ద రేట్ ఆఫ్ ఇవాపరేషన్ ఆఫ్ ఎ లిక్విడ్ డిపెండ్స్ అపాన్ ఇట్స్ సర్ఫేస్ ఏరియా. యాపరేటస్ ఏదైతే తీసుకుంటే అవి రాయండి. బౌలు, టెస్ట్ ట్యూబ్ తీసుకున్నాను కాబట్టి బౌలు, టెస్ట్ ట్యూబు. మీరు స్పిరిట్ తీసుకుంటే స్పిరిట్. ప్రికాషన్, ఈక్వల్ అమౌంట్ తీసుకోవాలి, సేమ్ టెంపరేచర్ దగ్గర తీసుకోవాలి.
ప్రొసీజర్ ఏంటి? ప్రొసీజర్ చూడండి, ఈ 2 లైన్స్ అన్నిటికీ ప్రొసీజర్గా రాసుకోవచ్చు, సరిపోతుంది. సేమ్ అమౌంట్ ఆఫ్ స్పిరిట్ ఇన్ ఏ బౌల్ అండ్ ఎ టెస్ట్ ట్యూబ్ విత్ డిఫరెంట్ సర్ఫేస్ ఏరియాస్ ఆర్ ఎక్స్పోజ్ టు అట్మాస్ఫియర్ ఫర్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ టైమ్ అట్ సేమ్ టెంపరేచర్. మీరు డిఫరెంట్ సర్ఫేస్, ఇక్కడ సర్ఫేస్ ఏరియా అన్నారు కాబట్టి డిఫరెంట్ సర్ఫేస్ ఏరియాస్. మీరు ఒకవేళ విండ్ స్పీడ్ అన్నారనుకోమ్మా, 2 బౌల్స్లో సేమ్ అమౌంట్ తీసుకున్నాను, ఒకటి ఫ్యాన్కి ఎక్స్పోజ్ చేశాను, ఒకటి మామూలుగా ఉంచానని మీరు రాస్తే సరిపోతుంది. ప్రొసీజర్ దాన్ని బట్టి లిటిల్ బిట్ మోడిఫికేషన్ చేసుకుంటే సరిపోతుంది. అబ్జర్వేషన్స్ అండ్ ద స్పిరిట్ ప్రజెంట్ ఇన్ బౌల్ ఈజ్ లెస్ కంపేర్డ్ టు ద టెస్ట్ ట్యూబ్. ద రేట్ ఆఫ్ ఇవాపరేషన్ ఈజ్ మోర్ ఇన్ బౌల్. కంక్లూషన్స్, రేట్ ఆఫ్ ఇవాపరేషన్ ఇంక్రీజెస్ విత్ ద సర్ఫేస్ ఏరియా. అంటే ఇలా మీరు యాక్టివిటీ ఈవెన్ దే ఆస్క్డ్ యూ ఫర్ ద 2 మార్క్స్ యూ హ్యావ్ టు పుట్ ద హెడ్డింగ్స్ ఎయిమ్, apparatus, ప్రికాషన్స్, ప్రొసీజర్, అబ్జర్వేషన్స్, కంక్లూషన్. మీరు ఓన్గా రాయొచ్చు. మీరు ఏదైతే తెలుసుకున్నారో ఆ విషయాన్ని మీరు ఓన్గా రాయడానికి ట్రై చేయండి, కానీ అన్నీ కూడా ఈ విధంగా హెడ్డింగ్స్ అనేది పెట్టండి. ఓకేనమ్మా. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, like, share and subscribe. Thank you.